పార్టీ మీద అవుతుందని చెక్ చేసుకోండి. రైట్ రైట్ వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు? మీరు గల్లీల్లో దోస్తే ఢిల్లీలో కుస్తీ అనే విమర్శలు వస్తున్నాయి, ఏం చెప్తారు? ఒక్కటండి, ఇప్పుడు కాంగ్రెస్ లింగం గారు మాట్లాడుతుంది ఏంది, 10 ఏళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మేమేమన్నా మీలాగా గతంలో రాజశేఖర గారి పీరియడ్ లోపల అక్కడ ఇక్కడ కేంద్రంలోనూ రాష్ట్రంలో అధికారం చెలాయించినమా? కలిసి పోటీ లింగన్న యాదవ్ సమాధానం చెప్తాం. ఒకటే నేను లేదు, మరి ఇద్దరం కలిసి చెప్తాం. మీకు మాకు ఎవరైనా పొత్తున్నదా? మాకేం మీకే పొత్తున్నది? మరి ఆయనకేం అవసరం? ఆయన మాట్లాడితే అదే కదా అర్థం లేకుండా పొత్తు లేదు. బీజేపీ సపోర్ట్ చేసింది మీరు కదా, సపోర్ట్ రామూర్తి రామూర్తి గారు లింగం యాదవ్ గారు వెంకటరెడ్డి గారిని చెప్పండి, వెంకటరెడ్డి గారు మాట్లాడిద్దాం. బీఆర్ఎస్ కాదా అది నీకు తెలియదేమో చరిత్ర, ఓకే ఓకే కాంట్రవర్సీ రైట్ రైట్ ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. ఇష్యూస్ పార్టీ కాదు, ప్రజలకు సంబంధించిన ఇష్యూస్, పార్లమెంట్ జరిగిన ఇష్యూస్ వేరు, పార్టీ వేరు. రైట్ 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 వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. గొప్పతనం అది ఈ నాలెడ్జ్. అరే పార్లమెంట్ లో ప్రజల కోసం తీసుకున్న నిర్ణయాలను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు భయ్, మీరు చేయకపోతే నేనేం చేస్తాము? ఇదే మాట ఇప్పటికైనా మీ నిజం 100% బహిరంగ సపోర్ట్ చేసినాం కదా, బహిరంగ సపోర్ట్ చేసినాము. రైతు రైట్ 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 వెంకటరెడ్డి గారు మాట్లాడండి. వెంకటరెడ్డి గారు వ్యతిరేకంగా, రైతు చట్టాలకు వ్యతిరేకంగా మేము ఢిల్లీలో వాస్తవానికి మేము చేసినాం, మీరు ఎక్కడ చేసింది? రైట్ రైట్ వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం లింగం యాదవ్ గారు, సపోర్ట్ చేయలేదు బ్రదర్. రామూర్తి గారు ఢిల్లీలో డైరెక్ట్ మీటింగ్ పెట్టినాము, నేను కూడా దాంట్లో పాల్గొన్నా, నువ్వెక్కడున్నావు? రైట్ రైట్ ఓకే 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 రైట్ వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. రామూర్తి గారు లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం రామూర్తి గారు వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. బీఆర్ఎస్ లో నాయకుడు బీజేపీకి డిమాండేషన్ కు జిఎస్టీకి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లకు ఓకే ఓకే లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం రైట్ రైట్ రామూర్తి గారు లింగం యాదవ్ గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి లింగం యాదవ్ గారు రైట్ రైట్ ఓకే ఓకే వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. రామూర్తి గారు ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. ఇప్పుడు ఒకటండి, సపోర్ట్ చేసిండ్రు అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఏమైనా శత్రువులు అనండి. ఇప్పుడు జిఎస్టీ ఉంది, మన్మోహన్ సింగ్ గారి కాలంలోనే దాని బిల్లు రూపొందించినారు, అనేక కారణాలతో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయలేదు, మేము వచ్చిన తర్వాత ఇంట్రడ్యూస్ చేసినాం, దాంట్లో తప్పేముందండి? మీరే మాట్లాడండి. సపోర్ట్ చేస్తున్నావు, సపోర్ట్ చేసి అంటారు, సపోర్ట్ చేయకపోతే సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే నాకు అర్థమవుతలేదు కాంగ్రెస్. ఇప్పుడు వాళ్ళే అన్నారు కదా మేము బడాబాయ్ చోటాబాయ్ లాగా ఉంటా అన్నారు. అరే మేము బడాబాయ్ చోటలాగా ఉంటే తప్ప, వీళ్ళు బడాబాయ్ చోటబాయ్ మాట. ఇంకోటి చిన్న అంశం, చాలా పెద్ద అంశం ఇది. ఒక నిమిషం, ముఖ్యమంత్రి స్వయాన్ని నేను మోడీ అంశాలను ముందుకు తీసుకుపోతా అంటే మాలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళకి నచ్చట్లేదని ఆయన బహిరంగ స్టేట్మెంట్ ఇస్తాడు. ఇది ఎక్కడ దొంగ పిచ్చి చెప్తారా అండి అందరికి? స్పీకర్ కూడా కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేయడం వేరు, ఆ డిఫరెన్స్ కలిసి పనిచేయలేదు మీరు తప్ప ఎవరు రామూర్తి గారు మనం మిగతా వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వండి. రామూర్తి గారు మోడీ చంద్రబాబు నాయుడు అదే విధంగా రేవంత్ రెడ్డి కలిసి రామూర్తి గారు మనం మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వం. రామూర్తి గారు లింగం యాదవ్ గారు రైట్ వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. ఒకటండి, వాళ్ళు నా టైం తీసుకుంటున్నారు, వాళ్ళు కొద్దిగా ఆగితే బాగుంటది మిత్రులు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు జిఎస్టీ అనేటువంటిది ఒక ప్రోగ్రెసివ్ స్టెప్ కింద ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సమర్థిస్తుంది. దానికి